స్టార్స్. వీరి సినిమాలని ఎంతగా ఎంజాయ్ చేస్తారో వీరిపై వచ్చే రూమర్స్ ని కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారు మూవీ లవర్స్. డేటింగ్ చేస్తున్నారనో, డైవర్స్ అయ్యాయనో ఇలా ఏ వార్తనైనా క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. వీటిలో కొన్ని ఫ్యాక్ట్స్ అవుతుంటే మరికొన్ని పోస్ట్లకే పరిమితమవుతాయి. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ గాసిప్పే గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతోంది. రింగు రింగుల జుట్టుతో టింగు టింగుమంటూ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమా ఆతోనే అందరి కళ్ళని తనవైపు తిప్పుకున్న ఈ మలయాళీ ఆ తర్వాత శతమానం భవతితో మరింత క్రేజ్ కొట్టేసింది. అయితే ఒక్కటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, కార్తికేయ 2 వంటి సినిమాలు చేసుకోపోతున్న ఈ భామ ఒక్కసారిగా గేరు మార్చింది. సిద్ధితో చేసిన టిల్లు స్క్వేర్తో కుర్రకారిని గిర్రెత్తించింది. అసలు ఈ అమ్మడు అనుపమేనా అన్నంతగా ఉంది. తాజాగా డ్రాగన్తో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్న ఈ క్యూటీ ఇప్పుడు చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్తో డేటింగ్ లో ఉందని సర్క్యులేట్ అవుతున్న వారిద్దరి లిప్ లాక్ క్లిక్కి దానికి ఎగ్జాంపుల్ అని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే వారిద్దరూ టైసన్ సినిమాలో జోడీ కట్టారని, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం వేసిన స్టంట్ అన్న వాళ్ళు లేకపోలేదు. అయితే 27 ఏళ్ల ధ్రువ్ పై డేటింగ్ రూమర్స్ కొత్తేమీ కాదు. బనితా అనే హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లొచ్చాయి. తాజాగా 29 ఏళ్ల అనుపమ పరమేశ్వరన్తో ఈ ముద్దు ఫోటోతో మరోసారి ధ్రువ్ డేటింగ్ వైరల్ అవుతోంది. చూడాలి మరి డేటింగ్ రూమర్స్ పై ఈ జోడీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో. అంజీ తర్వాత చాలా ఏళ్లకి విశ్వంభరాతో చిరు సోషియో ఫ్యాంటసీ బాట పట్టడంతో తెగ మురిసిపోయారు మెగా ఫ్యాన్స్. మా బాస్ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని ఎన్నో ఆశలతో ఉన్న ఫ్యాన్స్ కి వచ్చిన టీజర్ ఒక్కసారిగా షాక్ నిచ్చింది. అసలు ఇది మేకర్స్ నుండి వచ్చిందా లేక మీమర్స్ నుండి వచ్చిందా అన్నంత చీప్ గా విజువల్స్ ఉన్నాయని ఫ్యాన్స్ గగ్గోలు పెట్టడంతో రిపేర్ చేసుకొస్తామని రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుని మరీ వెనక్కి వెళ్లిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అప్పటికే పొంగల్ బరిలోకి దిగుతామని ఫిక్స్ అయిన మేకర్స్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ని ఒక కంపెనీకి ఇవ్వగా అది లేట్ చేయడంతో అప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసం ఏఐ టెక్నాలజీని వాడి విజువల్స్ డిజైన్ చేశారట మేకర్స్. అయితే అది సింక్ అవ్వకపోవడంతో ఏకంగా ఫ్యాన్స్ నుండే నెగటివ్ ట్రోల్స్ రావటం మొదలయ్యాయి. దీంతో ఈసారి క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో సీరియస్ గా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు మేకర్స్. అయితే తాజాగా వచ్చిన రామరామ పాట కూడా అంత గొప్పగా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లడానికి నాని గట్టిగానే ప్లాన్ వేసినట్టు కనిపిస్తున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలు, బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ ఎన్ని వేసినా ఇమేజ్ పెరగట్లేదనుకున్నాడో ఏమో. ఇప్పుడు రూత్లెస్ రోల్స్ తో ఆడియన్స్ ని మరింత అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పారడైజ్, హిట్ 3 సినిమాలో అందులో భాగమే. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగమైన ఈ సినిమాలో మర్డర్ చేసిన వాళ్లను అంతకంటే కిరాతకంగా మట్టుబెట్టే అర్జున్ సర్కార్ గా ఎంత వైలెంటెడ్ గా ఉండబోతున్నాడో టీజర్ తోనే హింట్ ఇచ్చాడు. స్క్రీన్ మీద నాని చూసిన రచ్చకి అభిమానులు షాక్ అయ్యారు కూడా. ఇక మే 1న థియేటర్లోకి వచ్చేస్తున్న ఈ సినిమాని 3 వారాల ముందుగానే సెన్సార్కి తీసుకురాగా సినిమాలో ఉన్న రక్తపాతాన్ని చూసి బెంబేలెత్తిపోయిందట సెన్సార్ టీం. దీంతో కట్స్, బ్లర్స్, బీప్స్ అంటూ చాలా చోట్ల వైలెన్స్ కి సీజరింగ్ చేస్తూ 2 గంటల 30 నిమిషాల కట్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చిందట. దీంతో ఇన్నేళ్ల నాని కెరీర్లో తొలిసారి ఏ సర్టిఫికేట్ గా వచ్చిన సినిమాగా హిట్ 3 నిలిచిపోనుంది. పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోవాలని డిసైడ్ అవ్వడం, అదే రోజు సూర్య రెట్రో కూడా పోటీలో ఉండడంతో హిట్ 3ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ అజిత్, బాలీవుడ్ సన్నీ, టాలీవుడ్ సిద్ధు ఇలా 3 భాషల నుండి 3 హీరోలు థియేటర్లను పలకరించగా వీరిలో అజిత్ బెటర్ పొజిషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. విడాముయర్చితో బోల్తపడ్డ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో సక్సెస్ బాట పట్టాడు. బాక్సాఫీస్ వద్ద మిక్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 4 రోజుల్లోనే 150 కోట్ల పైచులకు కొలకొట్టడం విశేషం. ఇక 4వ రోజైన ఒక్క ఆదివారమే సుమారు 37 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద జోష్ చూపెట్టింది. ఇక సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తుంది. మొదటి రోజుతో పోలిస్తే 2వ రోజు కాస్త తగ్గినా 3వ రోజు మాత్రం బాగానే కలెక్ట్ చేసింది. మాస్ ఆడియన్స్ కు ఎక్కడంతో నెమ్మదిగా వసూలు పెరిగే అవకాశం ఉంది. 100 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసింది. అయితే సన్నీ డియోల్ గత మూవీ గదర్ 2 వద్ద 691 కోట్లు వసూలు చేయగా మొదటి రోజే ఏకంగా 40 కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ జాట్ 3 రోజుల్లో కూడా 40 కోట్ల మార్క్ ను దాటకపోవడం ఆశ్చర్యం. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఎంతవరకు కవర్ చేస్తుందో. ఇక సిద్ధు విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద కంప్లీట్ గా చేతులెత్తేసిన పరిస్థితి. 3 రోజు నుండి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించలేకపోవడం గమనార్హం. తాజాగా వస్తున్న కలెక్షన్ సినిమా బడ్జెట్ రికవర్ చేస్తుందంటే
చేస్తారంటే అనుమానమే. వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజు 1,70,00,000 రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకోగా మొత్తం మీద 3 రోజులు పూర్తయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా కేవలం 5 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. 18 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన జాక్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 14 కోట్లు అందుకోవాలి. ప్రస్తుతం వస్తున్న నెంబర్స్ చూస్తుంటే జాక్ టార్గెట్ ను బ్రేక్ చేయడం కష్టమే. సోషల్ మీడియా పుణ్యమా అని ఏది క్రేజో ఏది హైపో తెలియట్లేదు. ముఖ్యంగా ఈవెంట్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ, గ్యాప్ దొరికితే స్టేజ్ ఎక్కేసి హీరో కాళ్ళపై పడిపోవటం, ఇవన్నీ చూస్తే సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్లో ఉండటం పక్కా అనుకుంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా కనిపిస్తోంది. సిద్ధు విషయమే తీసుకుంటే టిల్లు స్క్వేర్లతో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తన జాక్ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఒకవేళ సిద్ధుకి సాలిడ్ ఇమేజ్ గనక ఉండుంటే సినిమాకి ఇంత దారుణమైన కలెక్షన్స్ మాత్రం వచ్చేవి కావు. ఇక అర్జున్ రెడ్డితో సాలిడ్ హిట్ కొట్టి గీతా గోవిందంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డ విజయ్ దేవరకొండది అదే పరిస్థితి. కనిపిస్తే అరుపులు, మైక్ పట్టుకుంటే కేకలు. దీంతో ఇతగాడి క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్ కు పాకిందని అంతా అనుకున్నారు. అదే సమయంలో పూరితో లైగర్ కమిట్ అవ్వటంతో అంచనాలు ఆకాశానికి అంటాయి. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వటం, తర్వాత వచ్చినది ఫ్యామిలీ స్టార్ బొక్క బోర్లా పడటంతో ఆ బలుపు వాపే అని చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇక సినిమా కన్నా స్పీచ్లతోనే ఎక్కువగా ఫేమస్ అయిన విశ్వక్ పరిస్థితి కూడా ఇంతే. ఫలక్నామా దాస్ ఈ నగరానికి ఏమైందితో పర్వాలేదనిపించినా ఈ కుర్రె హీరో తాజాగా చేసిన లైలాతో అపాలజీ లెటర్ పెట్టాల్సిన పరిస్థితి. నిజంగా బీభత్సమైన ఫాలోయింగే ఉంటే మినిమం సినిమా పెట్టిన బడ్జెట్ అయినా రాబట్టుకునేది. కానీ వచ్చిన వసూళ్లు పోస్టర్ ఖర్చులను కూడా కవర్ చేయలేకపోయింది. ఇక ఇప్పటికైనా ఈ హీరోలు ఫేక్ ఇమేజ్లు, గాలిబుడగల్లాంటి సోషల్ మీడియా క్రేజ్ల మాయలో పడకుండా కంటెంట్ ఓరియంట్ సినిమాల్ని నమ్ముకొని ముందుకెళ్తే మంచిది. 6 పదులు దాటి 4 ఏళ్లవుతున్నా నేనింకా కుర్ర హీరోనే అంటూ జోరు మీదున్న వెంకీ మామ ఇప్పుడు ఎవరితో సినిమా చేయాలో తేల్చుకోలేకపోతున్నాడట. మొన్న పొంగల్ బరిలో 300 కోట్లని కొల్లగొట్టడంతో ఈ డైలమా మరింత ఎక్కువైపోయింది. అప్కమింగ్స్ ఆశ పెడుతున్నా, కుర్ర డైరెక్టర్స్ వెంట పడుతున్నా, సీనియర్ డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరికీ ఓకే చెప్పలేని పరిస్థితి. ఆ మధ్య డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ ఓ కథ చెప్పాడని, శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్నాడని, ఇక ప్రెస్ మీట్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి లైన్లోకి వచ్చాడు. ఇంకేం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో కలిస్తే ఓ క్రేజీ అవుట్పుట్ వస్తుందని ఆశపడ్డారు అభిమానులు. తీరా చూస్తే అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. దీంతో వెంకీ మెయింటైన్ చేస్తున్న ఈ సైలెన్స్ తో తన నెక్స్ట్ సినిమాపై కాస్త గట్టిగానే కాన్సంట్రేట్ చేశాడని, సాలిడ్ హిట్ తర్వాత చేయబోయే సినిమా కూడా అంతే సాలిడ్ గా ఉండాలని, అందుకే స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వాస్తవానికి బన్నీతో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాని మొదలుపెట్టాడు త్రివిక్రమ్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే అట్లీ బన్నీ సినిమా పూర్తవడానికి చాలా టైం పట్టేలా ఉందని క్లారిటీ రావడంతో ఓ ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసుకుని వెంకీ మామని ఒప్పించాడట మన గురూజీ. పెద్ద డైరెక్టర్, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి క్లాసిక్ స్టోరీస్ ఇచ్చాడు. ఇంకేం కాదనకుండా కళ్ళు మూసుకుని ఓకే చెప్పాడట మన విక్టరీ హీరో. ఇక ఎలాగో ఫ్యామిలీ స్టోరీయే కాబట్టి చకచకా సినిమాను పూర్తి చేసి బన్నీ ప్రాజెక్ట్ కి వెళ్లిపోవచ్చని ఆలోచించాడు త్రివిక్రమ్. మొత్తానికి ఇలా ఎవరి ప్లాన్లలో వారున్నారన్నమాట. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందని చెప్పాడో సినీ రచయిత. అలా సినిమాల్లో విషయం వీక్ గా ఉన్నా పబ్లిసిటీ మాత్రం పీక్ లో చేస్తుంటారు కొందరు హీరోలు. సినిమాలో విషయం ఎంతుంటుందో కానీ స్పీచ్ దగ్గరకొచ్చేసరికి మాటలు కోటలు దాటిపోతుంటాయి. బట్టలిప్పుకు తిరుగుతా, రివ్యూవర్స్ల వీపులు పగలగొడతా అని కొందరంటుంటే, గుండు కొట్టించుకుంటా, ఇండస్ట్రీ మొహం చూడను అంటూ మరికొంతమంది ఛాలెంజ్లు విసురుతుంటారు. అయితే సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో నాని స్టైల్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. అందరిలా చిత్ర విచిత్ర కామెంట్స్ చేయకుండా సినిమాపై గల కాన్ఫిడెన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడం విశేషం. మొన్నటికి మొన్న కోర్టు సినిమా విషయంలో ఇలా చేసిన కామెంట్సే సినిమాకి 50 కోట్లని తీసుకొచ్చి పెట్టాయి. కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని చెప్పడం సినిమా బాగుండడంతో ఆడియన్స్ కి నానిపై నమ్మకాన్ని కల్పించాయి. లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ ఫన్ చిత్రాలు చేయాలని అనుకునే వారికి తప్ప మిగతా ఆడియన్స్ కి ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఇక తర్వాత నుంచి తన సినిమాలు చూడొద్దు అంటూ హిట్ 3 విషయంలో కూడా నాని అంతే కాన్ఫిడెన్స్ చూపెట్టడం విశేషం. నాని యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునే వారంతా మే 1న థియేటర్లకు వచ్చేయండి అంటున్నాడంటే సినిమాలో మ్యాటర్ ఉండే ఉంటుంది. చూడాలి మరి జనాలతో ఉంటే అర్జున్, మృగాలతో ఉంటే సర్కార్ అంటూ వచ్చేస్తున్న నాని అభిమానుల్ని ఏ రేంజ్లో అలరిస్తాడో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఏఐగా పిలుచుకునే ఈ సరికొత్త సాంకేతిక విప్లవం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కమ్మేస్తున్నట్లే కనిపిస్తుంది. తాజాగా మాస్ జాతరలో చక్రి వాయిస్ ని డిట్టోగా దించేశామంటే తెగ సంబరపడ్డాం. కల్కిలో అమితాబ్ ని అశ్వత్థామగా క్రియేట్ చేశారంటే ఆశ్చర్యపోయాం. లాల్ సింగ్ చెద్దా, డంకీ, భారత్ సినిమాల్లో అమీర్, షారూక్, సల్మాన్ల వయసుల్ని తగ్గించిందంటే అబ్బురపడ్డాం. అయితే తాజాగా వివేక్ అంచలియా అనే మేకర్ ఏకంగా ఏఐతో నైషా అనే సినిమాని క్రియేట్ చేయడం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. మేలో రానున్న ఈ సినిమాలో ఏఐ క్రియేట్ చేసిన నైషా బోస్, జైన్ కపూర్ లీడ్ రోల్స్. జనరల్ గా సినిమా రెడీ అవ్వాలంటే బోలెడంత శ్రమ అవసరం. కానీ అదేమీ లేకుండా కేవలం ఈ టెక్నాలజీతో ఏకంగా సినిమానే తీసేయడంతో ముందు ముందు ఈ టెక్నాలజీ మరే రూపం తీసుకోనుందా అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయితే ఈ ఏఐతో ఎఫెక్ట్ అయిన హాలీవుడ్ ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ మాకిది వద్దే వద్దు అంటూ గతంలోనే సమ్మె చేయడం గమనార్హం. ఏఐతో అన్ని క్రాఫ్ట్స్ పై ఎఫెక్ట్ పడుతుందని, తమ ఉద్యోగాలకి కొరివి పెట్టే ఏఐని కంట్రోల్ చేయాలని, కుదిరితే బ్యాన్ చేయాలంటూ చేసిన సమ్మెతో అప్పట్లో సినిమాలు, వెబ్ సిరీస్లు ఎన్నో ఆగిపోయాయి కూడా. అయితే వస్తున్న టెక్నాలజీని వెల్కమ్ చేయాలని, దీనివల్ల బడ్జెట్ అండ్ టైం సేవ్ అవుతుందని జేమ్స్ వంటి వాళ్లు ఎంకరేజ్ చేయడం గమనార్హం. చూడాలి మరి మెల్లిగా చాప కింద నీరులా పాకుతున్న ఈ ఏఐ టెక్నాలజీ ఇంకెన్ని రూపాలు తీసుకొనుందో. సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ మరోసారి తమ సినిమాలతో సిద్ధమైపోయారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికొచ్చి. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ కి రావటం, విజయశాంతి మదర్ రోల్ పోషించడం, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం వంటి రీజన్స్ తో సినిమా బజ్ ని బాగానే పెంచుకుంది. ఇక బింబిసార తర్వాత ఆ స్థాయి హిట్ చూడకపోవడంతో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఏప్రిల్ 18న ప్రేక్షకులని పలకరించనున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 17న తమన్నా శివశక్తిగా ఓదెలా 2తో దర్శనమివ్వనుంది. ఓదెలా హిట్ అవటంతో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై సంపద నంది ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాడు. అయితే సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవటం ఆసక్తికరం. చూడాలి మరి దైవశక్తికి దుష్టశక్తికి మధ్య పోరాటం ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో. ఇక వీటితోనే నేను అంటూ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2తో సందడి చేస్తున్నాడు. కేసరి హిట్ తో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అనన్య పాండే మరియు ఆర్ మాధవన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ నిర్భయ న్యాయవాది సర్సి శంకరన్ నాయర్ పాత్రను పోషించడం విశేషం. మరి అక్షయ్ చెప్పే ఆ అన్టోల్డ్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే. ఇక రవితేజ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ కూడా అదే రోజు వస్తుండటంతో మరోసారి చూడ్డానికి రెడీ అయిపోతున్నారు మాస్ మహారాజు ఫ్యాన్స్. చూడాలి మరి అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కల్ట్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడుతుందో. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఈ పొంగల్ బరిలో డాకు మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జనవరి 12న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీలో 2 విభిన్నమైన క్యారెక్టర్స్ లో బాలయ్య ప్రదర్శించిన నటనకి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక రకంగా బాలయ్య మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపించాడు. 130 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లని కూడా రాబట్టిన డాకు మహారాజ్ సిల్వర్ స్క్రీన్ వద్ద బాలయ్యకు ఉన్న స్టామినాని మరోమారు చాటి చెప్పింది. ఇక రీసెంట్ గా డాకు మహారాజ్ ఒక అరుదైన రికార్డ్ ని అందుకుంది. ఇరాక్ దేశంలోని ప్రముఖ న్యూస్ పేపర్ డాకు మహారాజ్ గురించి ప్రస్తావిస్తూ హీరో క్యారెక్టర్ ని చాలా పవర్ఫుల్ గా రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దారు. అద్భుతమైన సాంకేతికతని ఉపయోగించడంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయంటూ ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. దీంతో పాటు అందులో కథతో పాటు కలెక్షన్స్ ని కూడా పబ్లిష్ చేయడం విశేషం. దీంతో ఒక తెలుగు సినిమా గురించి ఇరాక్ దేశానికి చెందిన పేపర్లో రావడం చాలా గొప్ప విషయమని, ఇదిరా మా బాలయ్య సత్తా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. పనిలో పనిగా సోషల్ మీడియా వేదికగా ఆర్టికల్ ని షేర్ చేసేస్తున్నారు. ఇక డాకు మహారాజ్ కి బాబీ దర్శకత్వం వహించగా బాలకృష్ణకి జతగా ప్రజ్ఞా జైస్వాల్ నటించగా శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇక్కడ ఓటీటీల్లో దుమ్ము దులుపుతున్న మన బాలయ్య ఇప్పుడు విదేశాల్లో కూడా సత్తా చాటుతున్నాడన్నమాట. For more videos like this, subscribe Big TV channel.